దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అందరూ కూడా మహా సంతోషకరంగా నూతన సంవత్సరపు యొక్క వేడుకలలో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా పరిగెత్తుతూ ఉన్నారు. అయితే 365 రోజులు నిన్ను కాపాడిన వారు ఎవడు? 365 రోజులు నీ కుటుంబమును కాపాడిన వారు ఎవరు? నీ కష్టాలలో, నీ బాధలలో, నీ ఆపదలలో, నీ అనారోగ్య పరిస్థితుల్లో, నీ సంతోషంలో నీకు తోడుగా ఉన్నది ఎవరు? ఒక్కసారి ఆలోచిస్తున్నావా? మహానుభావులు, గనులు, గొప్పవారు, ఉన్నతులు అనబడిన వారు ఎందరో ఈ 365 రోజుల్లో కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు. వారి పేర్లు కూడా మరిచిపోయారు ప్రజలు. నువ్వైతే స్నేహితుడా, స్నేహితురాలా, నువ్వైతే ఆ సర్వోన్నత దేవుని కృప ద్వారా జగద్రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి ప్రేమ ద్వారా నువ్వు ఇంకా సజీవుడుగా, సజీవురాలుగా ఉన్నావు అంటే దేవునికి ఉన్న అపారమైన ప్రేమ వలనే. ఎవడునూ నశించటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయుష్కాలంతో ఉన్నావు అంటే, సంతోషంగా ఉన్నావు అంటే, నూతన సంవత్సరపు దినమును గడుపుకోవాలని అత్యుత్సాహంగా ఉన్నావు అంటే, దానికి కారణం ఎవరో తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుడు, యేసు ప్రభుల వారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు తన్ను తాను మహిమపరుచుకుంటూ, నీ ద్వారా ఆ మహోన్నత పట్టణములో ఉన్నతమైనటువంటి క్రియలు చేయించాలని యోచించి, ఈ భూమి మీద ఎలాగునైనను నిన్ను రక్షణలోనికి నడిపించి, నీ ద్వారా ఉన్నతమైన కార్యములు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. స్నేహితుడా, దేవుని సైనికుడిగా మారబోతూ ఉన్నావు. ఒక గొప్ప యోధుడిగా నువ్వు భూమి మీద నిలబడబోతూ ఉన్నావు. సర్వసత్యమును స్థాపించడానికి సిద్ధపడుతూ ఉన్నావు. అందుకే ఈరోజు నువ్వు ఇంకా ఆయుష్కాలంతో ఉన్నావు. దేవుని స్వరం వినబడటలేదా? నిన్నే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరము నీ వెంట వస్తూ ఉంది. గమనించు, సిద్ధపడు. దేవుని కృప నీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.